నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దత్తానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. దత్తానుగ్రహం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ధర్మ సందేహాలను వివరించడానికి లక్ష్మీకాంత్ శర్మ గారు నమస్కారం. ఈ నవంబర్ నెల మొత్తం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? జై గురుదత్త, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి బాగా 2 అనే సంఖ్య బాగా కలిసి వస్తుంది. పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది. పశ్చిమ దిక్కు బాగా యోగిస్తుంది. ముఖ్యమైన పనులకు, దూర ప్రాంతాల ప్రయాణాలకు, తీర్థయాత్రలకు వెళ్తే వెస్ట్ ఫేస్లో వెళ్ళండి, వెస్ట్ ఫేస్ బయలుదేరండి, పశ్చిమ దిక్కు బయలుదేరండి, చాలా మంచిది. పసుపు రంగు ఎక్కువగా ఈ నెలలో ప్రిఫర్ చేయండి, ఎక్కువగా ధరిస్తూ ఉండండి. కోపం రాకుండా ఎదుటి వ్యక్తితో ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేస్తారు. 100% మీరు కోరుకున్నది అంటే మీరు అనుకున్నది చేసి సక్సెస్ అవుతారు. అలాగే స్టాక్ మార్కెట్లో నష్టాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. బెట్టింగ్ల ద్వారా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. వీలవుతే అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఎక్కువగా కోపము రాకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. నవంబర్లో వృశ్చిక రాశి వారికి అనారోగ్య ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ ఇటువంటివి పెండింగ్ పడతాయి. లోన్లు రిజెక్ట్ అవుతాయి. ఆర్థికంగా మధ్యస్థంగా ఉంటుంది. వ్యాపారస్తులకు నాట్ బ్యాడ్, గతంలో ఎలా ఉందో అలాగే ఉంటుంది, పెద్దగా మార్పు ఉండదు. బయట నుంచి రావాల్సిన డబ్బులో 10% మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకు డబ్బు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు బాగా తిప్పించుకోవడము, సతాయించడము, ఫోన్లు ఎత్తకపోవడము ఇటువంటివి వృశ్చిక రాశి వారికి తరచూ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వృశ్చిక రాశి వాళ్ళు నూతనంగా గృహయోగాన్ని పొందే అవకాశం కూడా ఉంది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఒక యోగం ఉంది, గృహయోగము. అందరూ వృశ్చిక రాశి వారు ఇల్లు కొంటారని కాదు, కొనే వాళ్లకు, యోగం ఉన్న వాళ్లకు తప్పకుండా ఈ నవంబర్లో గృహయోగం సూచిస్తోంది. నూతనంగా వాహనం కానీ ఏదైనా తీసుకోవాలి అంటే ఈ నెల అంత సమంజసం కాదు. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ తీసుకోవాలంటే నవంబర్లో వృశ్చిక రాశి వారు తీసుకోవడం అంత కరెక్ట్ కాదు. అలాగే ఈ రాశివారు చదువుకునేటటువంటి వారు బాగా చదువుతారు, పేరు ప్రఖ్యాతల్ని సంపాదిస్తారు. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా బాగుండాలి, లక్ష్మీ కటాక్షం కలగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఏ సమస్యలు రాకూడదు అంటే వృశ్చిక రాశి వారు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి శనివారం రోజు వెళ్ళి అక్కడ ఒక 3 ప్రదక్షిణాలు చేసి స్వామి దర్శనం చేసుకొని 1.5 కేజీన్నర పసుపు దానం చేయండి ఆ గుడిలో. ఎందుకంటే వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఈ నెలలో భార్య భర్తని, భర్త భార్యని అపార్థం చేసుకునే అవకాశం, గొడవలు, చికాకులు కనబడుతున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం, శనివారం రోజు 1.5 కేజీన్నర పసుపు ఆ దేవాలయంలో దానం చేయడం, ఇది చాలా అవసరం. ఈ పరిహారం చేసుకోండి. తప్పకుండా నవంబర్లో మీకు అంతా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జై గురు దత్తాత్రేయ.